Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.1 లో క్వశ్చన్ నెంబర్ 6 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 21 plus 5 are composite numbers. ఇవి ఈ రెండు నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. 7 into 11 into 13. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ప్లస్ 13 అని రాస్తాను. ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే మల్టిప్లికేషన్ వరకు ఇదంతా ఒకటే నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అది ఇంకొక టర్మ్ని లేదా ఇంకో నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి బోర్డు మీద మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు అంటే ఇవన్నీ కౌంట్ చేసాడు కాదు. ఇదంతా మల్టిప్లికేషన్ వరకు ఇదంతా ఒకటే. ఇదంతా 1, ఇదంతా ఫస్ట్ నెంబర్ ప్లస్ దిస్ ఈజ్ ది సెకండ్ నెంబర్. ఇప్పుడు ఈ రెండు నెంబర్లో కామన్ గా ఏదైనా నెంబర్ ఉందా? ఉంది. 13 అనే నెంబర్ కామన్ గా ఉంది కదా, అది కామన్ తీసేద్దాం మనం. ఫస్ట్ ఆ 13 కామన్ తీసేద్దాం. 13 తీసేసి మిగిలినవన్నీ రాద్దాం. అప్పుడు 7 into 11 into 13 పోయింది కదా, ఇది 1. 7 into 11 into 1. 7 into 11 into 1 ప్లస్ ఇక్కడ 13 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి రెండు డిఫరెంట్ టర్మ్స్ కదా. సో 13 1 జా 13 మళ్ళీ 1 వస్తుంది. అంటే 13 తో దీన్ని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ప్లస్ 13 తో 1 చేస్తే 13 వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? 13 ఇంటూ ఫస్ట్ మనం యాజ్ పర్ బాడ్ మాస్ ముందు ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. 7 11 జార్ 77. 77 into 1 is again 77. 77 plus 1 is 78. ఇక్కడ మనం ఈ రెండు మల్టిప్లై చేయొచ్చు లేదా అలా వదిలేయచ్చు. 13 అనేది ప్రైమ్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. అంటే 13 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. 78 ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్స్ ఆర్ 2 కాంపోజిట్స్ ఆర్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ ఆర్ కాంపోజిట్ అండ్ ప్రైమ్. ఏది ఎలా మల్టిప్లై చేసినా కూడా ఫైనల్ ఆన్సర్ కాంపోజిట్ నెంబర్ వస్తుంది. ఇంకొకసారి చెప్తాను. ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ని తీసుకుని మల్టిప్లై చేసిన, 2 కాంపోజిట్ ని తీసుకుని మల్టిప్లై చేసిన, సి ఫర్ కాంపోజిట్, పి ఫర్ ప్రైమ్ అనుకుందాం. లేదా ఒకటి ప్రైమ్ అయ్యి ఇంకోటి కాంపోజిట్, ఒకటి కాంపోజిట్ ఇంకోటి ప్రైమ్, ఎలా మల్టిప్లై చేసినా ఒకటే ఆన్సర్ కాంపోజిట్ నెంబర్ వస్తుంది. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఏమైనా రకరకాల ఎగ్జాంపుల్ తీసి చెక్ చేసుకుందాం. 2 అనేది ప్రైమ్, 3 అనేది ప్రైమ్, 2 3 6 కాంపోజిటే కదా. అలా మనం డిఫరెంట్ నెంబర్ తీసుకుని చేస్తే మనకి ఈజీ తెలిసిపోతుంది. ఆన్సర్ ఎప్పుడు కాంపోజిట్ నెంబర్ వస్తుంది. సో ప్రైమ్ ఇంటూ కాంపోజిట్ ఇస్ ఆల్వేస్ కాంపోజిట్ నెంబర్. కాబట్టి ఈ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మనం సింప్లిఫై చేసేది చూసుకోకలేదు. ఇలా సింప్లిఫై చేసి ఈజీ చేసేయచ్చు. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు ఇదే ప్రాబ్లం లోని ఇంకో క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్ అది 7 into 6 into 5 into 4 into 3 into 21. 7 నుంచి అలా 1 దాకా వచ్చేయడమే డిసెండింగ్ ఆర్డర్ లో. 7 6 5 4 3 2 1. ఇక్కడ ఇదంతా ఒకటే టర్మ్ ఇండికేట్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఇంకో టర్మ్ ఏంటి? ఇంకో నెంబర్ 5 కదా. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి ఈజీగా. ఇప్పుడు ఏ నెంబర్ని మనం కామన్ తీసుకోవచ్చు అంటే ప్లస్ తర్వాత 13 అంటే 13 కామన్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఏ నెంబర్ కామన్ తీసుకోవచ్చు? 5 కామన్ తీసుకోవచ్చు. 5 కామన్ తీసేద్దాం. 5 కామన్ తీసేస్తే ఇక మిగిలింది ఏంటి? 7 into 6 into ఇక్కడ 5 లేదు ఇక్కడ. అంటే 1 5 1 జార్ 5 కాబట్టి ఇంటూ రిమైనింగ్ అన్ని రాసేద్దాం. 4 into 3 into 2 into 1 రాసేద్దాం. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయకుండా ప్లస్ ఇందులో నుంచి 5 కామన్ తీసేస్తే 5 నుంచి 5 కామన్ తీస్తే 1 ఉంటుంది. ఎందుకంటే 5 1 జార్ 5 కాబట్టి. సో ఇది మల్టిప్లై చేద్దాం మనం. 7 6 జార్ 42, 42 1 జార్ 42, 42 into 4 into 3 into 2, 4 3 జార్ 12, 12 2 జార్ 24, 42 into 24 plus 1. అంటే ఇది ఒకేసారి మల్టిప్లై చేయాలి. ఇలా ఈజీగా సింపుల్ నెంబర్స్ చేసేంతే. 7 6 జార్ 42 రాశాను. ఇంటూ 1 అలాగే ఇవన్నీ కూడా 42నే. ఇది 4 3 జార్ 12, 12 2 జార్ 24 ప్లస్ ఈ 1, ఈ ప్లస్ 1 చివరి 1 ఇది. మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం? 5 into ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 42 into 24 చేస్తే 1008 వస్తుంది. దానికి 1 యాడ్ చేస్తే 1009 వస్తుంది.
1009. 5 అనేది ఎలాంటి నెంబర్? ప్రైమ్ నెంబర్. 1009 ఎలాంటి నెంబర్? అది కూడా ప్రైమ్ నెంబర్. మనకు ఆల్రెడీ తెలుసు ప్రైమ్ ఇంటూ ప్రైమ్ కూడా కాంపోజిటే. దేర్ఫోర్ దిస్ ఫైనల్ ఆన్సర్ ఇస్ కాంపోజిట్ నెంబర్. సో ఫైనల్ గా ఎక్స్ప్లెయిన్ వై దీస్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇక్కడ మనం రాయొచ్చు ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ ఇస్ అ కాంపోజిట్ నెంబర్, దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ నెంబర్ ఇస్ కాంపోజిట్ నెంబర్. అలానే ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్ ఇస్ ఆల్సో కాంపోజిట్ నెంబర్, దట్ ఈస్ ద రీజన్. అందుకని ఈ సెకండ్ నెంబర్ కూడా కాంపోజిట్ నెంబర్. సో ఫైనల్ గా 2 నెంబర్స్ కూడా కాంపోజిట్ నెంబర్స్ వచ్చాయి. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.